ఒకటి ఇప్పుడు దాకా ఒక్కటి తిన్నా, పొట్ట ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఇది తీసేద్దామంటే ఎదురుగా కూర్చుంది తిట్టడానికి రెడీగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏరొక్క పున్నం అంట. ఏరొక్క పున్నం శుభాకాంక్షలు మీ అందరికీ. మా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి, ఇన్స్టాగ్రామ్ ఛానల్ వాళ్ళకి, మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏరొక్క పున్నం శుభాకాంక్షలు. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు పోలేలు ప్రిపరేషన్ చేస్తున్నా. అది ఎలా చేస్తామో ప్రాసెస్ చూసేద్దాం. ఓకే, ఏంటిదంటే మైదా పిండి, గోధుమ పిండి. ఒక 2 కప్పులు మైదా పిండి అనుకోండి, 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇలా మెత్తగా తడిపేసుకోవాలి. ఒక 15-20 నిమిషాల ముందే తడిపి పెట్టుకోవాలి. చూసారా ఇలాగా. ఇది 1/2 కేజీ అనమాట శనగపప్పు. 1/2 కేజీకి 3 పావు కిలోల బెల్లం వేసుకున్నా కూడా తీయగా మంచిగా ఉంటాయి. ఒకవేళ తీపి తక్కువ తినాలనుకున్న వాళ్ళకు 1/2 కేజీకి 1/2 కేజీ వేసుకోండి. కొంచెం 100 గ్రామ్స్ ఎక్కువ ఉన్నా బాగుంటుంది. ఇవి ఏం చేయాలంటే ఒక 2-3 గంటల ముందు నానబెట్టాలి. నేను ఇప్పుడే అనుకున్నా కాబట్టి గోరువెచ్చని నీళ్ళల్లో, మరీ ఎక్కువ వేడికి కాకుండా గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టుకొని 15 నిమిషాలు, ఆ తర్వాత విజిల్ పెట్టుకోవాలి. ఒక 3-4 విజిల్. మరీ మెత్తగా ఉడుకోవద్దు, పలుకు మీదనే ఉండాలి. అప్పుడు ఆ వాటర్ తీసేసి ఇది మిక్సీ చేసుకోవాలి. ఓకేనా. పప్పు ఒకసారి కడిగి వేడి నీళ్ళు పోసుకోవాల్సింది నేను మర్చిపోయినా. మీరు మాత్రం చల్లనీళ్ళతో ఒకసారి పప్పు కడుక్కొని ఆ తర్వాత వేడి నీళ్ళు పోసుకోండి. నా దగ్గర ఇంకా కొంచెం వాటర్ ఉంది, నేను వేసేసి ఇదిగోండి నానబెట్టేసిన. కనిపిస్తుందా? నానబెట్టిన చూద్దాం. 5-10 నిమిషాల వరకు అది నానుతుంది. నానిన తర్వాత కుక్కర్ పెట్టేస్తా. అప్పటి వరకు టీ బ్రేక్. ఓకేనా. టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ చేస్తా, అప్పుడు చూపిస్తాను. ఓకేనా. పప్పు కడిగేసి పొయ్యి మీద పెట్టండి. ఒక 5-10 నిమిషాల తర్వాత ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచడం. ఇడ్లీ ఇప్పుడు హోటల్స్ ఉన్నాయి అనుకో, నాకు హోటల్ ఉండేది ఇంతకుముందు. అయితే ఇడ్లీకి నానబెట్టడం నేను మర్చిపోతుండే అనుకో. రాత్రి 10ంటికి వచ్చినా సరే నేను గోరువెచ్చని నీళ్ళు వేసి అందులో నానబెట్టేసి పెట్టేస్తుంటాను. ఒక గంట తర్వాత మళ్ళీ రుబ్బేస్తుంటాను. అంటే మామూలుగా చాలాసేపు నానబెట్టినంత పిండి ఎదుగు రాదు, కానీ పర్వాలేదు. ఇప్పుడు నేను అర్జెంటుగా అవసరం ఉందనుకో, మన ఇంట్లో ఎవరు లేకుంటే అలా. దోశల పిండికి కూడా అంతే. బియ్యం, దోశలు, మినప్పప్పు వేసేసి అందులో గోరువెచ్చని నీళ్ళు పోసారనుకో, ఒక 2 గంటలు నానినా కూడా సూపర్ మస్తు దోశలు వస్తాయి. ఈ చిట్కా ప్రతి ఒక్కరు పాటించండి. చాయ్ పెట్టేసుకున్నాం. వచ్చేసండి మీరు అందరు చాయ్ తాగడం. మా ఇంటికి ఇది కుక్కర్ కూడా పెట్టేసిన. కుక్కర్ 3 విజిల్ వచ్చినప్పుడు తీద్దాము, మరి ఎక్కువైతే మెత్తగా అవుతుందేమో అని. సోంపు కూడా వేసుకుంటే స్మెల్ భలే వస్తుంది. సోంపు మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా ఉడకాలన్నమాట. 3 వంతులు ఉడికింది. అది ఎందుకంటే మిక్సీలో వేస్తాం కదా, మిక్సీ పాడైపోతుంది. ఊరు వెచ్చగా ఉన్నప్పుడు మిక్సీ పట్టాలి. దేవుడా, మిక్సీకి ఏం కావకూడదు. పూర్ణం బాగానే వచ్చింది. ఇవ్వండి ఇలా అయింది మంచిగా. చూసారా గట్టిగా ముద్దలాగా అయింది మంచిగా. తీసుకుందాం. ఇదిగోండి ఇలా రావాలి. మరీ మెత్తగా రాకూడదు, మరి పల్సగా రాకూడదు. బెల్లము దంచి వేసుకోవాల్సింది. రెడీ. ఇంకా కోడలు ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రయోగం మా కోడల మీదనే చేద్దాం, ఆ తర్వాత మేమందరం తింటాం. లావైన అవ్వలేవు, బాగున్నాయి. అంటే రావట్లా కనిపిస్తున్నాయి కదా, లోపల మొత్తం. మా అక్కగారు వెయిటింగ్. కమింగ్ రా రా రా. లోపల మొత్తం అదే ఉంది.
గుండం ఉంది. తీయగా ఉన్నాయా? బాగుంది. చిన్న చిన్నగా చేసుకునే దానికన్నా పెద్దవి ఒక్కటి తింటే చాలు ఫ్రెండ్స్. పుట్ట పుట్టగా బొబ్బట్లు చేసుకుంటాం. అంటాం. మీరేమంటారు? మేమంటే పోలేలు అంటాం. పోలేలు